హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ హర్స్. నేను ఇవాళ బ్లౌజెస్ వీడియో చేస్తున్నానండి. నేను కొన్ని మీషో నుంచి ఆర్డర్ చేసుకున్న బ్లౌజెస్ అవి చాలా పర్ఫెక్ట్గా అనిపించాయి. నార్మల్గా నేనైతే శారీస్కి ఎప్పుడు స్టిచ్ చేయించుకున్నాను. బయట తీసుకున్నవి కొంచెం సెట్ అవుతాయో లేదో అనే కన్ఫ్యూషన్లో ఉంటుండే. సో ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను కొన్ని బ్లౌజెస్. అవి నేను కూడా ట్రై చేశాను. సో దాన్ని నేను మీకు షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ కూడా ట్యాగ్ చేస్తాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ బ్లౌజ్ అండి. ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్. సో దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇలా సమ్ రఫుల్ లాగా వచ్చింది, సింగిల్ రఫుల్. నేను వేసుకున్న పిక్చర్ మీరు ఒకసారి చూడండి అండ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను. దాంట్లో మీరు క్లియర్గా ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. సో దిస్ ఈస్ ద బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్, అన్నిటికీ సెట్ అయిపోయేలాగే ఉంది. అండ్ ఇది స్ట్రెచబుల్ బ్లౌజ్ అండి. సి టీషర్ట్ క్లాత్. సో నాకు చాలా పర్ఫెక్ట్ అనిపించింది. వేసుకుంటే ఎంత కంఫర్ట్ ఉందంటే చాలా కంఫర్ట్ అనిపించింది. అండ్ దీనికి ఏ ఆల్టరేషన్ అవసరం లేదు, మనం పర్ఫెక్ట్ సైజ్ పెట్టేసుకుంటే చాలు. ద బెస్ట్ బ్లౌజ్ అనిపించిందండి నాకైతే. దిస్ ఈజ్ ద సెకండ్ బ్లౌజ్ అండి. ఇది సెకండ్ బ్లౌజ్. సో ఇది ఇలా వర్క్ వచ్చి యాక్చువల్గా మనం స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ కూడా అంతే కదా. నార్మల్గా బాడీకి లైనింగ్ వేసుకొని హ్యాండ్స్కి ఇలా లైనింగ్ లేకుండా ఉంటేనే చాలా లుక్ ఉంటుంది కదా. సో బ్లౌజ్ కూడా అలాగే ఇచ్చారండి. హ్యాండ్స్కి లైనింగ్ లేదు అండ్ వెనకాల టాజిల్స్ వచ్చాయి ఇలా. సో వెనకాల నెక్ కూడా ఇలా రౌండ్గా వచ్చింది, టాజిల్స్ వచ్చాయి. అండ్ ఇది ఎల్బో హ్యాండ్స్. ఇది ప్యాడెడ్ అండి. అండ్ ఇఫ్ మనకు వద్దు అనుకుంటే వీ కెన్ రిమూవ్ ఇట్. సో బ్లౌజ్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంది. నార్మల్గా కుచ్చుకుంటుందేమో అన్న డౌట్ అయితే ఉంటుంది, కొంచెం ఇరిటేటివ్గా అనిపిస్తుందేమో అని. అలా ఏం లేదు. బ్లౌజ్ ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి బ్లౌజెస్ వచ్చినాయంటే ఇట్స్ సో 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 హ్యాపీ అనిపిస్తుందండి. అండ్ నేను ఒక రెడ్ శారీకి పెయిర్ చేశాను. నార్మల్గా వేసుకున్న పిక్చర్ చూస్తుంటే మీకు ఐడియా వస్తుందని. సో నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను ఆ పిక్చర్ని అండ్ ఆల్సో షార్ట్స్లో పెడతాను. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. ఇది థర్డ్ బ్లౌజ్ అండి. ఇది కూడా బ్లాక్ కొంచెం ఏ శారీస్ పైనకైనా సెట్ అయ్యేలాగా ఉంటుందని నేను 2 ఆర్డర్ పెట్టుకున్నాను. ఒకటి ఫుల్ హ్యాండ్స్ అండ్ ఒకటి రఫుల్ హ్యాండ్స్ది. సో ఇది ఫుల్ హ్యాండ్స్ అండి, జార్జెట్ క్లాత్. అండ్ ఇక్కడ మనకు హ్యాండ్స్ దగ్గర బటన్స్ వచ్చాయి. సో దీనికి కూడా వెనకాల డోరీ వచ్చింది. సో ఈ బ్లాక్ బ్లౌజ్ కూడా ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుందండి. అండ్ లుక్ అయితే చాలా బాగుంది. ఫ్యాన్సీ శారీస్ పైన చాలా బాగుంటుంది. ఇది ఫుల్ హ్యాండ్స్ ఆర్ 3/4 హ్యాండ్స్ లాగా వస్తుంది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. ముందట నెక్ కూడా చాలా పర్ఫెక్ట్గా అనిపించిందండి. ఇది ఇంకో బ్లౌజ్. ఇది అజ్రక్ ప్రింట్తో వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్. దీనికి లైనింగ్ ఏం రాలేదు, బట్ క్లాత్ వైజ్ చాలా థిక్గానే ఉంది అండ్ ఇట్స్ కాటన్. దీని స్టిచ్చింగ్ అంతా కూడా బాగుంది. ఫ్రంట్ ఓపెన్ వచ్చింది అండ్ ఇలా మంచి ప్యాటర్న్తో స్టిచ్ చేశారండి. సి హ్యాండ్స్కి కూడా మొత్తం ఎల్బో హ్యాండ్స్కి అజ్రక్ ప్రింట్ వచ్చింది. అండ్ ఇది ఫ్రంట్, బ్యాక్. సో ఇది కూడా వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది కూడా మీషో నుండే ఆర్డర్ పెట్టాను. అండ్ ఈ బ్లౌజ్ నాకు చాలా నచ్చింది. ఎందుకు అంటే నార్మల్గా బయట తీసుకున్న ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ సెట్ అవుతాయా లేవా అని అనుకునేదాన్ని, బట్ ఈ బ్లౌజ్ చాలా చాలా బాగుందండి. ఈ ఎంబ్రాయిడరీ డీటెయిల్, ఈ నెక్ చూడండి ఎంత బాగుందో. నెక్ కానీ వెనకాల నెక్ డోరీ, టాజిల్స్ అండ్ ఎల్బో హ్యాండ్స్, నాకు ఇది చాలా బాగా నచ్చింది. కొంచెం ఆల్టరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది, బట్ ఓవరాల్ నేను కట్టుకున్న శారీకి ఇది చాలా పర్ఫెక్ట్ అనిపించింది. బాగా రిచ్ లుక్ అనిపించింది. అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ కంఫర్ట్ ఉంది. వేసుకుంటే కూడా చాలా బాగుంది లుక్.
ఒకసారి నేను నా రెడ్ శారీకి ఎలా పేర్ చేసుకున్నానో ఒకసారి నా షార్ట్స్లోకి వెళ్ళి చూడండి. ఐ విల్ పోస్ట్ ఇట్. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ బ్లౌజెస్ వీడియో అండి. సబ్స్క్రైబ్, ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్.